శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 8 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి ఉంది. పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల వరకు ఉంది. మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల తర్వాత ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రం వచ్చింది. గురువారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది. ఈ గదాయోగం చెడు ఫలితాలు కలిగిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల వరకు 12 రాసుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా ప్రయాణాలు చేసినా దానివల్ల చెడు ఫలితాలు వస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. జీలకర్ర నవ్వులుతూ వెళ్తే గదాయోగం ఉన్నప్పటికీ చెడు ఫలితాలు ఉండవు. పనులు సులభంగా పూర్తవుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల వరకు పుబ్బా నక్షత్రం ఉంది. ఆ తర్వాత ఉత్తర ఫల్గుని ఉత్తరా నక్షత్రం వచ్చింది. కాబట్టి గురువారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఈ మాతంగ యోగం వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల తర్వాత ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అవన్నీ అనుకూలిస్తాయి. అందులోనూ వాహనాల మీద ప్రయాణం చేయండి. బండి మీద కానీ కారులో కానీ ప్రయాణాలు చేస్తే ఇంకా మంచిది. వాహనాల్లో ప్రయాణాలు చేస్తే మధ్యాహ్నం 12:28 తర్వాత ఈ మాతంగ యోగం వల్ల అద్భుతమైన ఫలితాలు 12 రాసుల వాళ్ళకి చేకూరుతాయి. అలాగే ఈరోజు దినఫలం కార్యక్రమంలో గ్రహాల స్టేటస్ రాశిచక్రం చార్ట్లో ఎలా ఉంది అనే విషయాన్ని పరిశీలిస్తే గురువారానికి అధిపతి అయిన గురువు మిథునంలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక వ్యవహారాలు సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు మాత్రం ఆ కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి చేయాలి. అలాగే బంగారం కొనుక్కునేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా బంగారం కొనుక్కునే ప్రయత్నం చేయాలి. అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు ధనుస్సు రాశిలో, గురువింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు చిన్న చిన్న గొడవలు రాకుండా మాట్లాడుకోవాలి. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసేవాళ్ళు, కళారంగంలో ఉన్నవాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఉత్తర ఫల్గుని అంటే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు ధనుస్సు రాశిలో, గురువింట్లో, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది ఆఫీసులో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలకు చాలా అనుకూలిస్తుంది. బాస్ని కలిసి ప్రమోషన్ గురించి ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం ఉంది. తండ్రి వైపు బంధువులతో చర్చలు చేయడానికి బలం ఉంది. తండ్రితో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా బలం ఉంది. రవి మిత్రక్షేత్ర స్థితి వల్ల తండ్రి తరపు బంధువులు, తండ్రి వీళ్లతో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. బాస్ వల్ల కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల వరకు ఉంది. ఈ పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12:28 వరకు పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. అంటే ఎవరైనా గురువు దగ్గర మంత్రం తీసుకొని దాన్ని జపించడం ప్రారంభించడానికి పుబ్బా మంచి నక్షత్రం. అలాగే బోరింగ్ పనులకు పుబ్బా మంచిది. ఎవరైనా బోరింగ్ వేయించుకోవాలంటే పుబ్బా ఉంది కాబట్టి బోరింగ్ వేయించుకోవచ్చు. అలాగే వ్యవసాయదారుల పైరులకు పురుగు మందులు వేయడానికి కూడా పుబ్బా మంచి నక్షత్రం. అదేవిధంగా అన్నప్రాసన కార్యక్రమానికి కూడా పుబ్బా మంచి నక్షత్రం. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు తగ్గింపజేసుకోవటానికి, మొక్కలు నాటడానికి కూడా పుబ్బా నక్షత్రం మంచిది. అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు పుబ్బా మంచిది. శత్రువుల ప్రయోగాలు తిప్పికొట్టడానికి, శత్రువుల ప్రణాళికలు తిప్పికొట్టడానికి, వాళ్ళ మీద సంపూర్ణంగా ఆధిపత్యం చలాయించి విజయం సాధించడానికి ఈ పుబ్బా నక్షత్రం చాలా మంచి నక్షత్రం. అలాగే సీమంతం కార్యక్రమానికి కూడా పుబ్బా అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 12:28 వరకు పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12:28 తర్వాత ఉత్తరా నక్షత్రం, ఉత్తర ఫల్గుని నక్షత్రం వచ్చింది. ఉత్తర ఫల్గుని నక్షత్ర బలాన్ని బట్టి మధ్యాహ్నం 12:28 తర్వాత ఎవరైనా ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోవచ్చు, తీర్థయాత్రలు చేసుకోవచ్చు. మీకు రావాల్సిన ప్రాపర్టీస్కి సంబంధించిన హక్కులు పొందవచ్చు. మీకు భూమి కానీ, గృహం కానీ, స్థలం కానీ, పొలం కానీ రావాల్సి ఉంటే ఆ రావాల్సిన ప్రాపర్టీకి సంబంధించి మీకున్నటువంటి హక్కును వినియోగించుకోవటానికి, ఆ హక్కులు మీరు సంపూర్ణంగా పొందటానికి చేసే ప్రయత్నాలకు ఈ ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రం మధ్యాహ్నం 12:28 తర్వాత ఉంది. కాబట్టి చాలా అద్భుతంగా అనుకూలిస్తుంది.
నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పులు కూడా చాలా చక్కగా తీరుస్తారు. అంటే అప్పులు తీరుస్తారు, కొత్త అప్పులు చేస్తూ ఉంటారు. కొత్త అప్పులు చేసేటప్పుడు మాత్రం పెద్ద మొత్తంలో కాకుండా చిన్న అప్పులు చేస్తే మీకు చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు చేసే విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అనుకున్నది సాధించలేకపోవటం వల్ల కొంత మానసికంగా ఆందోళనకు గురవుతూ ఉంటారు. దాన్ని పక్కన పెట్టాలి, మళ్ళీ ప్రయత్నించాలి. మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే వృషభ రాశి వాళ్ళు మళ్ళీ వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అధికార ప్రాప్తి యోగం ఉంది. అంటే మీకు హోదా పెరగటానికి, ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు సంతాన సుఖం ఉంది. అంటే మీ పిల్లలు మిథున రాశి వాళ్ళ సంతానం జీవితంలో సక్సెస్ సాధించటం వల్ల వాళ్ళ సక్సెస్ ఎంజాయ్ చేయటం, సంతానం సక్సెస్ వల్ల ఆనందాన్ని పొందటం, ఇలాంటి వాటికి మిథున రాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు భూములు, గృహాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తే మీకు మంచి వసతి సౌకర్యాలు లభించే యోగం కూడా ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే ఈరోజు కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఆ పరిస్థితుల నుంచి కర్కాటక రాశి వాళ్ళు బయటపడతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ప్రతి పనిలో లాభం చేకూరుతుంది. అలాగే సన్మానాలు, సత్కారాలు ఇలాంటివి లభించే అవకాశాలు ఉన్నాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయ దర్శనం, దేవాలయాలకు విరాళాలు ఇవ్వటం, ఇలాంటి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి వస్తులాభం కలిగే సూచనలు ఉన్నాయి. కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. ఆరోగ్య ప్రాప్తి యోగం ఉంది, కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసికంగా కొంత ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ సమయస్ఫూర్తితో వాటి నుంచి అధిగమించగలుగుతారు, వాటి నుంచి బయటపడగలుగుతారు. భూములు, గృహాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందే యోగం కూడా తులారాశి వాళ్ళకు ఉంది. ప్రయాణాలు చేస్తే దూర ప్రాంతాలకు అక్కడ మీకు కావలసినటువంటి వసతులు సులభంగా లభించే యోగం కూడా తులారాశి వాళ్ళకు ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అధికారుల కోపం వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు పనిచేసే చోట మీ బాస్కి కోపం రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆకస్మికంగా కొన్ని కోర్టు వ్యవహారాలు మీరు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటప్పుడు తక్కువ మొత్తంలో అప్పులు చేయండి, ఎక్కువ మొత్తంలో అప్పులు చేయకండి. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు స్థానచలనం కనిపిస్తోంది. అంటే దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ సక్సెస్ సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తిపరంగా స్థానచలనం మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి మకర రాశి వాళ్ళ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక శ్రమ పెరిగే సూచనలు ఉన్నాయి. ఆ శ్రమను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగులకు ధన ఆదాయం పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ధన ఆదాయం ఉద్యోగ రంగంలో వాళ్ళకి పెరుగుతుంది. అలాగే ధన లాభం ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత బాధ ఏర్పడుతుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే రుణ బాధలు అనేవి ఉంటాయి. వాటి నుంచి బయటపడటానికి ఆదాయ మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. కోర్టు సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ప్రధానంగా గురువారం సందర్భంగా హయగ్రీవుడికి సంబంధించిన శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. హయగ్రీవుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః. హయగ్రీవుడి అనుగ్రహం కోసం 11 సార్లు ఈ మంత్రం చదువుకొని వెళ్ళండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు.
అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో ఔషధ స్వీకారానికి అనుకూలం. ఎవరైనా కొత్తగా మందులు వాడటం ప్రారంభించాలంటే గురుహోరలో ప్రారంభించండి. మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి కూడా గురుహోర చాలా చక్కగా అనుకూలిస్తుంది. అలాగే ధనాన్ని రెట్టింపు చేసుకోవటానికి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలకి కూడా గురుహోర మంచిది. అంటే గురుహోర ఉన్న సమయంలో బ్యాంకులో ధనం దాచిపెట్టుకుంటే తొందరలోనే రెట్టింపు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చేయాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే హోరా కాలాన్ని బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.